ఐదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి. ధూమ్రవర్ణ వినాయకుడు. నివేదన నేతి అప్పాలు. కర్మసాక్షి అయిన సూర్యుడికి జగత్తుకు తానే కర్తను అనే భావన కలిగింది. ఆ క్షణంలో సూర్యుడికి తుమ్ము వచ్చింది. అందులోంచి అహంకారుడనే రాక్షసుడు ఉద్భవించాడు. అతను తపస్సుతో గణేశుడిని మెప్పించి అమరత్వం, జయశీలత అమరత్వం, ఆరోగ్యం, జయశీలత వరాలుగా పొందాడు. ప్రమదాసురుని పుత్రిక అభిలాషను వివాహమాడతాడు. గర్వాదులను పుత్రులుగా పొందుతాడు. సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి తన రాక్షసత్వంతో లోకాలను బాధిస్తూ ఉంటాడు. అహంకారుడి బాధలు భరించలేక దేవ, ముని, మనుజ సముదాయం ధూమ్రవర్ణ వినాయకుడిని ఆశ్రయించారు. అహంకారుడికి హితవు చెప్పమని నారదుడిని పంపుతాడు గణపతి. మహర్షి మాటలు పెడచెవిన పెడతాడు రాక్షసుడు. ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అహంకారుని తోడు తీసుకుంటాడు. అహంకారుడు ముందుకు వచ్చి తన నాసికారంధ్రం నుంచి భయంకరమైన ధూమాన్ని వెలువరిస్తాడు. ఆ ధూమం ముల్లోకాలను చుట్టుముడుతుంది. లోకాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతాయి. వినాయకుడు గట్టిగా శ్వాస పీలుస్తాడు. ఆ శక్తికి ముల్లోకాల్లో వ్యాపించిన ధూమం తిరోగమించింది. అది గణపతి నాసికారంధ్రంలో ప్రవేశిస్తుండగా రాలిన ధూళి వినాయకుని దేహంపై పడి స్వామి శరీరం ధూమ్రవర్ణంతో విరాజిల్లింది. ఆ అద్భుతాన్ని చూసి దేవతలు, మునులు జయహో ధూమ్రవర్ణ వినాయక జయహో అంటూ జయ జయధ్వానాలు చేశారు. ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి స్వామి శరణాగతుడయ్యాడు. గణేశ నర్చించే వారి జోలికి రానని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుని ఆదేశంతో పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈ 9వ నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే. మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులు పరాజితులు కావడంతో నిర్వీర్యుడైపోతాడు. గణాధిపతిని శరణాగతి వేడి తనను వాహనంగా స్వీకరించి తన జన్మను ధన్యం చెయ్యమని ప్రార్థిస్తాడు. అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుడిని తన వాహనంగా అంగీకరించాడు. ఇలా అనింద్యుడు అనే ఎలుక వినాయకునికి వాహనమైంది. మూషికాసురుని భార్య ప్రియంవద మహాపతివ్రత. ఆమె కూడా వినాయకుడిని శరణు వేడుతుంది. తాను తన భర్తను వీడి మనజాలనని విన్నవించుకుంటుంది. ఓ ప్రియంవద, నీ కోరికను మన్నిస్తున్నాను. నీవు నాకు ఛత్రంగా ఉండి కలకాలం భర్తకు చేరువలోనే ఉంటావు అన్నాడు. గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడుగా మార్చడమే. సర్వే జనా సుఖినో భవంతు.